వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, మనం ఇంతకుముందు ఒక టెస్ట్ కండక్ట్ చేసుకున్నామండి. ఇది మోడల్ టెస్ట్ 2 అండి. మోడల్ టెస్ట్ 2 రాయాల్సుకున్న టైం ఈవినింగ్ 7 PM అయింది. సో ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు రెడీగా ఉండండి. నేను ఇంతకుముందు మోడల్ టెస్ట్ 1 ఎవరైనా రాయకపోతే ఆ ఎగ్జామ్ కూడా రాయండి. కింద కీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కీ కూడా చెక్ చేసుకోండి. అయితే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాట్సాప్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎందుకంటే మన ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పొందవచ్చు. ఇది ఎటువంటి ఖర్చు ఉన్నది కాదు, ఫ్రీ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈరోజు ఈ ఎగ్జామ్లో నేను కింద డిస్క్రిప్షన్లో కీ ఇస్తానండి. ఎగ్జామ్ 7కి స్టార్ట్ అవుతుంది. నేను 8:30కి అలా కీ ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఎగ్జామ్ మీరు ఒక పేపర్ మీద కీ రాసుకోండి. 1 to 60 క్వశ్చన్స్ రాసుకొని 1 to 50 ఎలక్ట్రికల్, అలాగే జీకేకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మొత్తం గాను మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 60కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీరు మీ పేరు, అలాగే మీకు ఎన్ని అంటే అవుట్ ఆఫ్ అన్నీ రాయకండి ఆన్సర్లు. మీకు ఏవి తెలిస్తే అవే రాయండి, తెలియని మాత్రం వదిలేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చేయొచ్చు, ఇక్కడ గెస్ట్ చేసి ఆన్సర్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు వచ్చినవి మాత్రమే రాయండి. ఒక 80% ఆన్సర్ కరెక్ట్ అనుకుంటేనే టిక్ పెట్టండి. 50% నాకు డౌటు, నేను ఆన్సర్ పెడతాను అనే ఉద్దేశంలో ఆన్సర్ పెట్టకండి. సో నేను పేపర్ చూపిస్తాను. అలాగే మన ఛానల్లో మనకి ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ జరగబోతుంది నెక్స్ట్ మంత్. ఆల్రెడీ CBT 2కి సంబంధించిన నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు నేను ఈ వీడియో ద్వారా తెలియజేశాను. సో పార్ట్ బికి ఎలక్ట్రికల్ చాలా ఇంపార్టెంట్. మినిమం 27 మార్కులు రావాలి. చాలామంది పార్ట్ బి నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయకుండా పార్ట్ బి బాగా చదవండి. అది క్వాలిఫైయింగ్ నేచర్ అయినా కంపల్సరీగా పాస్ అవ్వాలి. మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు అని చెప్పి చాలామంది ఎలక్ట్రికల్ వదిలేస్తున్నారు. అలా చదివితే మాత్రం మీరు పార్ట్ ఈ ఎంత బాగా రాసినా పార్ట్ బి క్వాలిఫై అవ్వకపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. అలాగే ప్లేలిస్ట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయండి. మీరు అక్కడి నుంచి మన సబ్జెక్టులు అన్నీ ప్రిపేర్ అవ్వచ్చు. ఇక మన ఎలక్ట్రికల్ బుక్ ఎవరైనా కొనాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులు ఉన్న వాళ్ళు 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపులు కలిపి నియర్లీ ఒక 2000 పీపుల్ ఉంటారు. కానీ మన దగ్గర బుక్లు మాత్రం పర్చేజ్ చేయట్లేదు. బుక్లు కొనండి. బుక్ మీకు నోట్స్లో ఉపయోగపడుతుంది. 100% ఓన్లీ JLMఏ కాదు, మీ ఎలక్ట్రికల్ ఏ ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింకు. అలాగే ఈ బుక్ యొక్క లింక్ కూడా మీకు ఇస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయండి. ఇది న్యూ ఎడిషన్ బుక్ అండి, మీరు గుర్తుంచుకోండి. మీకు వచ్చిన బుక్ మీద ఇక్కడ న్యూ ఎడిషన్ అని ఉంటుంది. ఇక్కడ డేట్ 2020 ఉందంటే మన ఫస్ట్ బుక్ రిలీజ్ చేసిన డేట్ మాత్రం ఇక్కడ ఉంటుంది. కానీ మనం ఇది తెలంగాణ JLMకి సంబంధించి 100% సూట్ అయ్యేటట్టు అప్డేట్ చేసిన బుక్ అండి. సో మన ఎగ్జామ్లోకి వచ్చేద్దాం. ఇది వైజాగ్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్స్ కండక్ట్ చేస్తున్న సెకండ్ ఎగ్జామ్ అండి. టాపిక్ ఆల్రెడీ చెప్పాను, DC సర్క్యూట్స్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్కి సంబంధించిన AC ఫండమెంటల్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ మనకి 2 March 7 PM అయింది కదండి. ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ టాపిక్ వచ్చి DC సర్క్యూట్స్, AC ఫండమెంటల్స్, అలాగే జీకే వచ్చి ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ హిస్టారిక్ ప్లేసెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు అవుతున్న ఎగ్జాము. అలాగే మనకి నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి March 9th అండి, 7 PMకి స్టార్ట్ అవుతుంది. ఇందులో టాపిక్స్ వచ్చి ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నటిజం మీద ఉంటుంది. అలాగే ఇక జీకే వచ్చి జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇవి ఉంటుంది. నెక్స్ట్ మనకి 16th March అండి, 7 PMకి సెల్స్ అండ్ బ్యాటరీస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఈ వారం రోజులు ఈ టాపిక్ మీద ప్రిపేర్ అవ్వండి, ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. అంటే ఏదో మన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ఈ పేపర్ మన దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నట్టు చదవకండి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది ఎలా ఉండాలంటే, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్కి మనం ఇంక మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన లేదు. మనం ఏదైనా ఆన్సర్ ఈజీగా చేసేటట్టు ఉండాలి. సో నేను కష్టపడి పేపర్ తయారు చేసి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఏదో సరదాగా రాస్తున్నట్టు రాస్తే మాత్రం మాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మీకు జాబ్ వస్తే మాకు ఆనందం ఉంటుందని వితౌట్ అమౌంట్తో మీకు పేపర్లు కండక్ట్ చేస్తున్నాం. మినిమం అంటే మీరు మన వాట్సాప్ గ్రూప్ తీసుకుంటే దగ్గర 2000 మెంబర్స్ ఉన్నారు. కానీ ఒక 400-500 మెంబర్స్ కూడా ఎగ్జామ్ రాయట్లేదు. మీరు ఎంత ఎగ్జామ్ రాస్తే మీరు అంత ఈజీ అవుతుంది. మనకి స్లోగా మీకు ఫీడ్ చేద్దామనే ఉద్దేశంలో మేము ఇలా కండక్ట్ చేస్తున్నాం. అన్ని పేపర్లు ఒకేసారి మీకు PDF కంటెంట్ ఇచ్చేస్తే మీరు చదవలేరు. మీకు స్లోగా మీకు ఫీడ్ చేయాలనే ఉద్దేశమే మాకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. ఇది ఎగ్జాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రికల్ సంబంధించింది. నేను ప్రతిదీ క్వశ్చన్ చదువుతాను, మీరు పాజ్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ రాయండి. నాకు మాత్రం కామెంట్స్లో
మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీ ఏ ఏరియా నుంచి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఏఎల్పీకి అయితే ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నామని, జేఎల్ఎంకి అయితే జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నాం, మీ స్కోర్ ఎంత వచ్చింది, మీ పేరు, మీరు ఏ ఏరియా నుంచి మాత్రం కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఖర్చు జరగదు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో మోడల్ టెస్ట్ 2లో ఫస్ట్ క్వశ్చన్, ఆల్టర్నేటింగ్ కరెంట్ కెన్ నాట్ బి మెజర్డ్ బై డీసీ యామ్మీటర్ బికాజ్, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని డీసీ యామ్మీటర్లో కొలవలేము ఎందుకంటే అనే ఆప్షన్ ఇస్తున్నాము. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఫర్ కంప్లీట్ సైకిల్ ఈజ్ 0, ఏసీ చేంజెస్ డైరెక్షన్, ఏసీ కెనాట్ పాస్ త్రూ డీసీ యామ్మీటర్ విల్ గెట్ డ్యామేజ్డ్. సో పాస్ చేసుకోండి, మీకు ఆన్సర్ ఏదైతే అది పేపర్ మీద రాసుకోండి. రెండో క్వశ్చన్, ద పీక్ వాల్యూ ఆఫ్ అన్ ఏసీ ఈజ్ 2√2 amps, ఇట్ ఆర్ఎంఎస్ వాల్యూ. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో మనకి షార్ట్స్లో చెప్పాను. ఈ ఆర్ఎంఎస్ వాల్యూని యావరేజ్ వాల్యూ మార్చడం ఎలాగా, యావరేజ్ వాల్యూని పీక్ వాల్యూకి మార్చడం ఎలాగా, పీక్ టు పీక్ మార్చడం ఎలాగా అనేది ఇంతకుముందు వీడియోలో చేసాం షార్ట్స్లో. ఆ షార్ట్స్ చూడండి, మీకు ఈజీగా చిన్న చిన్న షార్ట్స్ చేస్తున్నాం. ఏంటంటే షార్ట్ కట్స్ అనమాట, అంటే ఒక ప్రాబ్లం మనం ఈజీగా చేయడం ఎలా అనేది మనం చేస్తున్నాం. ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ వచ్చి, అన్ ఏసీ వోల్టేజ్ V = Vm sin ωt అప్లైడ్ టు ఏ కెపాసిటర్ డ్రైవ్స్ ఏ కరెంట్ ఇన్ ఏ కెపాసిటర్ I = ఏంటి అని అడిగారు క్వశ్చన్. పాజ్ చేసుకోండి, క్వశ్చన్ చదువుకోండి, ఎగ్జామ్ రాయండి. మీకు పేపర్ ఒక వైట్ పేపర్ పెట్టుకొని దాని మీద సొల్యూషన్ చేసుకొని కీ రాసుకోండి. ఒక వైట్ పేపర్ మీద కీ మొత్తం రాయండి. 1 to 50 క్వశ్చన్స్ ఏమో ఎలక్ట్రికల్, మళ్ళీ 1 to 10 క్వశ్చన్స్ ఏమో జీకే. ఇక 4 క్వశ్చన్, వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ అన్ ఏసీ సర్క్యూట్ ఈజ్ I = 2 cos of ωt plus θ, ద వాల్యూ ఆఫ్ IRMS. ఇక్కడ IRMS ఎంత అని అడుగుతున్నారండి. √2 amps, 1/√2 amps, 2 amps, 1/2 amps. మీకు తెలుగులో కోసం తెలుగులో కూడా తయారు చేయడం జరిగింది. తెలుగు వాళ్ళు తెలుగులో చదువుకోండి. నెక్స్ట్ 5వ క్వశ్చన్ తెలుగులో చదువుతాను. ఒక డీసీ వోల్ట్మీటర్ గరిష్టంగా 300 వోల్ట్లను కొలగలదు. 220 వోల్ట్లను ఏసీ సరఫరా వద్ద పనిచేసే పరికరం అంతటా వోల్టేజ్ను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తే వోల్ట్మీటర్ యొక్క రీడింగ్ ఎలా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఇచ్చాము, పాజ్ చేసుకోండి, మీరు ఏది ఆన్సర్ అయితే అది పెట్టండి. ఇక 6th క్వశ్చన్, ఏసీ పవర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డాష్ వేర్ IM ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఏసీ కరెంట్ అండ్ R ఈజ్ అ సర్క్యూట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏది ఆన్సర్ అనేది మీరు ఇవ్వాలి. ఇక్కడ 7th క్వశ్చన్, ఇఫ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై I = 10 sin 314t వేర్ t సెకండ్స్ దెన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అరౌండ్. ఎంత ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాం. ఇది కూడా షార్ట్స్లో చెప్పడం జరిగింది, మీరు షార్ట్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఒక ఏసీ సర్క్యూట్లో వోల్టేజ్ మరియు కరెంట్ను వరుసగా V = 100 sin of 1t V మరియు I = 100 sin 100t of π/3 mA ద్వారా ఇస్తారు. ఒక చక్రంలో వెదజల్లబడిన సగటు శక్తి ఎంత, పవర్ ఎంత అని అడుగుతున్నామండి. సో పవర్కి ఎంతో మీరు ఏఆ బిఆ సిఆ డి అనేది ఆప్షన్లో పెట్టండి. తెలిస్తేనే పెట్టండి, తెలియకపోతే పెట్టద్దు. 9th క్వశ్చన్ వచ్చి, ద యావరేజ్ పవర్ సప్లైడ్ టు అన్ ఇండక్టర్ ఓవర్ అండ్ వన్ కంప్లీట్ ఆల్టర్నేటింగ్ సైకిల్ ఈజ్ A 0, B I/V, C VI/2, D I² R². 10th question, the RMS value of current is 50 H, AC circuit is 6 amps. The average value of AC current over a cycle is 6 or 6/√2 or 6/√2 or 0. 11th question, the unit of reactive power is. ఇక్కడ చూడండి, యూనిట్ అడిగారండి. మనకి యూనిట్స్ అన్ని మన బుక్లో అయితే ఒకే పేజ్లో ఉంటే ఆ పేజ్ చదివితే మీరు ఈజీగా 3 నుంచి 4 మార్క్స్ ఈజీగా సంపాదించగలుగుతారు. మన బుక్ పర్చేజ్ చేయండి, బుక్లో మీకు అనుకూలంగా టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. 12th క్వశ్చన్, ఏ వోల్టేజ్ ఆఫ్ 100 volt ఈజ్ అప్లైడ్ టు అన్ ఇంపిడెన్స్ ఆఫ్ Z= 3 + J4 of ohms. వాట్ ఆర్ ద వాల్యూస్ యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ వోల్ట్ ఆంప్స్ రెస్పెక్టివ్లీ. ఏఆ బిఆ సిఆ డి అనేది పెట్టండి. 13th క్వశ్చన్, ఏ సోర్స్ VS = 200 cos ωt delivers power to a load at power factor 0.8 lag. The reactive power is 300 VAR. The active power is given by ఎంత, ఏఆ బిఆ సిఆ డిఆ చెప్పాలి. The power factor angle purely inductive. So the power factor angle of purely inductive circuit is 45 degrees, 0 degree, 60 degree, 90 degree. 14th క్వశ్చన్ అయిపోయింది. 15th క్వశ్చన్, ద ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఏసీ వేవ్ ఫార్మ్ ఇస్ డిఫైన్ ద రేషియో ఆఫ్ RMS వాల్యూ టు ది యావరేజ్ వాల్యూ. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫార్మ్ ఫ్యాక్టర్ కానీ యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్, ఇన్స్టేనియస్, ఇవి వాల్యూస్ ఉంటాయి. మన వీడియోస్లో చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. మీకు ఆ వీడియో ఎక్కడ దొరకకపోతే డైరెక్ట్గా ఫార్మ్ ఫ్యాక్టర్ అని మీరు సెర్చ్ చేయండి. వైజాగ్ టెక్ హబ్ ఏసీ వేవ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అని సెర్చ్ చేస్తే మనకు వీడియోస్ వస్తాయి.
Next, 16th question. In a balanced star connected system, line voltage are dash add of their respective phase voltage 30, 60, 90, none of the. 17th question. In a three-phase system, RYB sequence is also known as dash. Positive sequencer, zero sequencer, both positive and negative sequencer, none of the above. Next, 18th question. The circuit said to be in a resonance if the current is dash with applied voltage in phase, out of phase, 45 degrees out of phase, 90 degrees out of phase. 19th question. At resonant frequency, the voltage across capacitor is dash voltage across the inductor. నేను మీకు పేపర్ కూడా ఇస్తానండి, పేపర్ ప్రొవైడ్ చేస్తాం. ముందు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే తెలుగు కూడా చూపించట్లేదు, నేను తెలుగు కూడా చూపించాలి. రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ వద్ద కెపాసిటర్ అంతటా వోల్టేజ్, ఇండక్టర్ అంతటా వోల్టేజ్ ఎంత అని ఉంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ అండి, పాజ్ చేసుకోండి, చదవండి, ఆన్సర్ ఏదో పెట్టండి. 21st క్వశ్చన్. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ ప్యారలల్ రెసిడెన్స్ సర్క్యూట్ ఎట్ ద రెసిడెన్స్ కండిషన్? రెసిడెన్స్ కండిషన్ దగ్గర ఎలా ఉంటుంది? ప్యారలల్ రెసిడెన్స్ అని సిరీస్ రెసిడెన్స్ అనే ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ ఉంటుందండి. ఇది మన బుక్లో ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగిందనమాట. అంటే మీరు సిరీస్ నేర్చుకోవాలనుకోండి, ఆటోమేటిక్ దానికి ఆపోజిట్ ప్యారలల్, సో అది ఈజీగా ఉండేలా టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది మన బుక్లో. 22nd క్వశ్చన్. ఇన్ ఏ సిరీస్ RLC సర్క్యూట్ దట్ ఈజ్ ఆపరేటింగ్ అబౌవ్ ద రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ ద కరెంట్. సో 22nd క్వశ్చన్ పాజ్ చేసుకోండి, ఆన్సర్ ఏదో సెలెక్ట్ చేయండి. 23rd. హౌ డూ ద సిరీస్ రెసిడెన్స్ సర్క్యూట్ బిహేవ్ అండర్ ద రెసిడెన్స్ కండిషన్? రెసిడెన్స్ కండిషన్ దగ్గర సిరీస్ రెసిడెన్స్ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది? మీరు ఆన్సర్ ఏదో పెట్టండి. 23ది. 24. ద కరెంట్ లీడ్స్ సప్లై వోల్టేజ్ ఇన్ సిరీస్ రెసిడెన్స్ సర్క్యూట్ ఎగ్జిబిట్స్ ఇట్స్ ఆపరేషన్ డాష్ ద రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ బిలో ఈక్వల్ టు అబోవ్ నన్ ఆఫ్ ది. క్వశ్చన్ చదవండి, ఆన్సర్ ఏదో పెట్టండి. 25. The impedance of the resonance frequency of a series RLC circuit with L is equal to 20 milliamps, C is equal to 0.02 microfarads and R is 90 ohms. So answer R is equal to next question. 26th. The RMS value of current given by I is equal to 10 plus cos 628 plus 30 degrees amps అయితే దానికి ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. 27th క్వశ్చన్. పాజ్ చేసుకోండి, క్వశ్చన్ చదవండి, ఆన్సర్ పెట్టండి. 28th క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ V ఆఫ్ t ఈజ్ ఈక్వల్ 6 + 2 sin ఆఫ్ 2π ఇంటూ 100tకి వాల్యూ ఎంత? 29th క్వశ్చన్. క్వశ్చన్ చదవండి, పాజ్ పెట్టుకోండి, అర్థమైన తర్వాత ఆన్సర్ పెట్టండి, తెలియకపోతే వదిలేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది మాత్రం మాకు కామెంట్స్లో తెలియజేయండి. 30th question. 30th question. An alternating voltage V is equal to 220 √2 sin 100t connected to 1 milliamp comes through an ammeter. The reading of the ammeter will be. పాజ్ చేసుకోండి, క్వశ్చన్ చదవండి, ఆన్సర్ పెట్టండి. 31. 32. Two similar cells, whether joined in a series or in parallel, have the same current through an external resistance of 2 ohms. The internal resistance of each cell is. For the value of unknown resistance X is the potential difference between point B and D will be 0. ఇక్కడ సర్క్యూట్ ఇచ్చాం కదండి, ఈ సర్క్యూట్లో చూస్ చేయండి, X వాల్యూ అంతా కనుక్కోండి. 33. 34 చూడండి. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B, A మరియు Bల మధ్య సమానమైన నిరోధం ఎంత అనేది ఇది ఈజీగా చేయొచ్చండి, జాగ్రత్త చూస్ చేయండి. సర్క్యూట్ ఇది. ఆప్షన్స్ ఇవి, ఏఆ, బిఆ, సిఆ, డిఆ పెట్టండి. 35. పాసివ్ నెట్వర్క్ హ్యాజ్ నో ఈఎంఎఫ్ సోర్సా, నో కరెంట్ సోర్సా, నెయిదర్ ఈఎంఎఫ్ సోర్స్ నార్ కరెంట్ సోర్సా, నన్ ఆఫ్ ది అబవ్. 30 దానికి ఆన్సర్ పెట్టండి. 36 సర్క్యూట్ ఉందో చూడండి. ఏ అండ్ బి మధ్య సమానమైన నిరోధకత ఎంత, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతో చూడండి. మీకు ఆప్షన్స్ చూడండి, ఏబిసిడిలో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది పెట్టండి. 37 సర్క్యూట్ చూడండి. ఆప్షన్స్ ఏబిసిడిలో 12 amps, 6 amps, 4 amps, 3 amps. 30th క్వశ్చన్ వచ్చి కేవీఎల్ డీల్స్ విత్ ఏంటని చెప్పాలి. పాజ్ చేసుకొని చూడండి. 39th క్వశ్చన్. అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ వుడ్ హ్యావ్. ఆప్షన్ చదవండి, ఆప్షన్ ఏదైతే అది కరెక్ట్ అయితే అది పెట్టండి. 40th క్వశ్చన్. అన్ ఐడియల్ యామ్మీటర్ వుడ్ హ్యావ్. ఐడియల్ యామ్మీటర్కి ఏముంటుందో చూసి చెప్పాలి మీరు.
ఆప్షన్ ఏ, బిఆ, సిఆ, డిఆ పెట్టండి. క్వశ్చన్ పాజ్ చేసుకోండి, ఆన్సర్ పెట్టండి. 41 choke coil is a coil having choke coil లోపల ఎలా ఉంటుంది? హై ఇండక్టెన్స్ అండ్ లో రెసిస్టెన్సా, హై ఇండక్టెన్స్ ఇన్ హై రెసిస్టెన్సా, లో ఇండక్టెన్స్ అండ్ లో రెసిస్టెన్సా, లో ఇండక్టెన్స్ అండ్ హై రెసిస్టెన్సా. ఇక్కడ లా అని పడింది, లో అండి ఇది. నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూడండి. ద రియాక్టెన్స్ ఆఫ్ 1 farad కెపాసిటెన్స్ వెన్ ద కనెక్టెడ్ టు ఏ జీసీ సర్క్యూట్. ఆప్షన్ ఏదైతే అది పెట్టండి. 43 ద పవర్ లాస్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కెన్ టేక్ ఇన్ ప్లేస్. 43 క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. 44 క్వశ్చన్ చదవండి నీట్గా, పూర్తిగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని పెట్టండి. 1-2 సార్లు క్వశ్చన్ చదవమంటారు, ఎందుకంటే రెండోసారి చదువుతున్నాడు మనకు ఆన్సర్ తెలుస్తుంది అనమాట. 45 క్వశ్చన్ ఇన్ ఏ సిరీస్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అబోవ్ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ద సర్క్యూట్ విల్ బిహేవ్ లైక్ యాజ్ ఏ ఇండక్టివా, కెపాసిటివా, ప్యూర్ రెసిస్టివా, నన్ ఆఫ్ ది. 46th క్వశ్చన్ చదవండి, ఆన్సర్ ఏదో పెట్టండి. మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే పాజ్ చేసుకొని 2-3 సార్లు చదవండి. కీ మొత్తం ఒక వైట్ పేపర్ మీద రాసుకొని నేను కీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు 1.5 hour తర్వాత కీ ప్రొవైడ్ చేస్తాను. ఆ కీలో మీరు ఖచ్చితంగా మీకు ఎన్ని వచ్చే చూసుకొని మాకు కామెంట్స్లో ఇస్తారని అనుకుంటున్నాను. 47th క్వశ్చన్ చూడండి. an EMF is given by 326 sin 418t is applied at certain circuit, then the current is 2 sin of 418t pi by 3. The impedance of the circuit is. 48th question power factor cos is cos pi and ఇది. 50th question an AC circuit instantaneous voltage and current are represented as V is equal to Vm sin WTF minus 30 degree, I is equal to Im sin W2 90. The voltage leads current అని ఇచ్చాడండి. ఇది 50th క్వశ్చన్. తెలుగులో కూడా ఒకసారి చదవండి. 49th క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్లో చూడండి. అలాగే 50th క్వశ్చన్ ఇంగ్లీషు అండ్ తెలుగు కూడా చదవండి, పాజ్ చేసుకోండి, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. అన్ని క్వశ్చన్స్ మీరు చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే పేపర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మన వాట్సాప్ గ్రూప్లో. అక్కడి నుంచి పేపర్ చూసుకొని కూడా 8:30కే నేను ప్రొవైడ్ చేస్తాను కీ అండ్ పేపర్ కూడా. ఆ పేపర్ కూడా చెక్ చేసుకొని మీరు కీ పెట్టిన తర్వాత మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక జీకేకి వద్దామండి. జీకే చూడండి. విచ్ హిస్టారికల్ ఫోర్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ అకోస్టిక్స్ అండ్ డైమండ్స్. భువనగిరి ఫోర్టా, వరంగల్ ఫోర్టా, గోల్కొండ ఫోర్టా, మెదక్ ఫోర్టా. నెక్స్ట్ హూ బిల్డ్ ద ఫేమస్ వరంగల్ ఫోర్ట్? కాకతీయ రుద్రందేవ, గణపతి దేవ, లేకపోతే ప్రతాపరుద్ర టూవా, లేకపోతే కృష్ణదేవరాయల. నెక్స్ట్ విచ్ టెంపుల్ ఇస్ తెలంగాణ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద కాశీ ఆఫ్ ద సౌత్? తెలంగాణలో ఏ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు? యాదగిరిగుట్ట, అలంపూర్ జోగమ్మ దేవాలయం, వేములవాడ దేవాలయం, కాళేశ్వర దేవాలయం. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ హిస్టారిక్ రామప్ప టెంపుల్ లొకేటెడ్? నల్గొండ, వరంగల్, ములుగ, కరీంనగర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ ఇన్ తెలంగాణ? కొలన్పాక, ధూళికట్ట, బదామియా, మేదారం. విచ్ డైనెస్టీ కన్స్ట్రక్ట్ ద మెదక్ ఫోర్ట్? కాకతీయ వంశమా, శాతవాహన వంశమా, చాళుక్య వంశమా, విజయనగర సామ్రాజ్యమా? నెక్స్ట్ హూ వాజ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ? ఫస్ట్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళిసయ్య, ఈఎస్ఎల్ నరసింహ, సి రంగనాజన, నాదెండ్ల భాస్కర్ రావు. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ఫ్రమ్ తెలంగాణ హూ వాన్ ద ఒలింపిక్ సిల్వర్ మెడల్? జ్వాలా గుత్తా, లేకపోతే స్నేహ నైవాలా, పివి సింధు, కిడంబ శ్రీకాంత. నెక్స్ట్ విచ్ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ నౌన్ యాజ్ ద ఫర్ లీడింగ్ పీజెంట్ రిబెలియన్ ఎగెనిస్ట్ ద ఫ్యూడల్ సిస్టమ్ అండ్ ద నిజామ్స్ రూల్? చాకలి ఐలమ్మ, లేకపోతే సోయిబుల్లా ఖానా, స్వామి రామానంద తీర్థ, రవినారాయణ రెడ్డి. నెక్స్ట్ 10th క్వశ్చన్ హూ ఈజ్ ద కరెంట్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? ప్రస్తుత తెలంగాణ ఆర్థిక మరియు ప్రణాళిక ఇంధన శాఖలు నిర్వహిస్తున్న మంత్రి ఎవరు? సో ఇవ్వండి క్వశ్చన్స్. మీరు పూర్తిగా చదవండి. పూర్తిగా చదివి మనకి 1 hour టైం ఉంటుంది. పాజ్ చేసుకుంటూ కీ మాకు ప్రొవైడ్ చేస్తారు అనుకుంటున్నాను. మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.